హాయ్ అండి. ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా? వంకాయలను కడిగి కాడ దగ్గర వంగరకు 4 చీలికలు పెట్టాలి. ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించి పక్కన పెట్టాలి. అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 8 వెల్లుల్లి రెబ్బలు, 2 ఉల్లిపాయలు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ జీడిపప్పు, పసుపు, కారం, ఉప్పు వేసుకుని తగినన్ని వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాలను వంకాయలతో నింపాలి. కడాయిలో నూనె వేసి కరివేపాకు వేసి నింపిన వంకాయలను వేసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. కొంచెం సేపు వేగనించాక మసాలా పేస్టు సరిపోయే నీరు వేసి 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఉడికించిన తరువాత 1/2 కప్పు చింతపండు రసం వేసుకుని కొత్తిమీర వేసుకుంటే టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది.